2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో కోటి రూపాయలు మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రిప్టో కేటుగాళ్లతో జాగ్రత్త ఒకటోసారి, క్రిప్టో కేటుగాళ్లతో జాగ్రత్త రెండోసారి, క్రిప్టో కేటుగాళ్లతో జాగ్రత్త మూడోసారి. ఎందుకు నేను 3 సార్లు చెప్పాను ఈ మాట అంటే 100% క్రిప్టో కరెన్సీ పెద్ద స్కామ్. ఇవాళ ఒకటి బయటకు వస్తుంది, రేపు ఒకటి బయటకు వస్తుంది, చివరికి ఇది బిట్ కాయిన్ వరకు వెళ్ళే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కాదని చెప్పే దమ్ము వరకు లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కొందరికి కమిషన్ల రూపంలో. ఇది 100% ఎంతోమంది ఆత్మహత్యలకు దారితీసిన మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమే. దీన్ని అర్థం చేసుకునే శక్తి ఉంటే చాలు. ఎక్కడైనా వస్తు మార్పిడి విధానం ఉంటుంది. మనం పైసలు ఇస్తే వస్తువులు వస్తాయి. వస్తువులే లేని చోట మనం డబ్బులు కడుతున్నాం. అదే క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీలో బాధితులు ఉన్నారా అనే ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు మా వీడియోల కింద. బాధితులు ఉన్నారు, బయటకు వస్తుందుకు భయపడుతున్నారు. కానీ బాధితుల విషయాలతో, బాధితుల పక్షాన, బాధితుల గురించి తెలిసిన వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. కొత్త వ్యక్తి ఏం కాదు, మా సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్. ఎంతోమంది బాధితులతో ఆయన మాట్లాడుతున్నారు. కేశవ్ గారు. నమస్కారం కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. మనం 2 రోజుల నుంచి క్రిప్టో మీద చాలా వీడియోస్ చేస్తున్నాం. క్రిప్టో వీడియోస్ నిర్మల్లో చాలా స్పష్టంగా క్రిప్టో మోసం బయటపడ్డది. నిర్మల్ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఇంటర్వ్యూ కూడా మీరే చేశారు. అవును. ఈ క్రిప్టోలో చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు మీకు చాలా బాగా తెలుసు. అవును. క్రిప్టోని నమ్మి పెట్టుబడి పెడితే బాగుపడతారా? ఖచ్చితంగా మునిగిపోతారు. ఎప్పుడు మునుగుతారనేది, ఇప్పుడు ఒక లైఫ్ బోట్ వేసుకుని సముద్రంలో వెళ్ళినప్పుడు సముద్రానికి అంతం ఉండదు కాబట్టి ఎంత దూరం ప్రయాణం చేస్తారనేది లైఫ్ బోట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి అది ఆ బుడగ పగిలిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మునిగిపోతారు. సో క్రిప్టో విషయంలో కూడా అదే జరగబోతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక 50,000 1,00,000 పెట్టారంటే దాని మీద రిటర్న్స్ ఉంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ రూపంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల బహుశా ఎక్కడ పెట్టినా కానీ నెలకు ఒకసారి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే రోజు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, వారం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి బాధితులతో నేను ఒక 100 మందితో మాట్లాడాను. సో ఇప్పుడు మనకి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నది కూడా ESPN గ్లోబల్ అనేటువంటి పేరుతో ఒక 2.5 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 3 సంవత్సరాల క్రితం మోసం చేసినటువంటి ఒక క్రిప్టోకి సంబంధించినటువంటి కాయిన్ అది. వాళ్ళు చెప్పింది ఏంటంటే eOracle.global అనేటువంటి దాంతో ఒక వెబ్సైట్ రన్ చేసి వేల మందిని, ఇండియాలో కొన్ని వేల మందిని ఆ గ్రూప్లో జాయిన్ చేశారు. ఎవరితోనూ కనెక్టివిటీ ఉండదు. ఓన్లీ వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకోవడం, వెబ్సైట్లో ట్రాన్సాక్షన్స్ చేయడం, ఇవి 2 మాత్రమే వాళ్ళకు ఉండేటువంటి ఆలంబన. ఒక్కసారి వెబ్సైట్ క్లోజ్ అయితే ఏం జరుగుద్ది? ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా క్లోజ్గా సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి ఒక రకంగా నేను ఇన్వెస్ట్ చేసినట్టుగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను అది దగ్గరగా చూసి అర్థం చేసుకోవడానికి, దాన్ని పర్స్యూ చేయడానికి కంప్లీట్గా దాన్ని మానిటర్ చేశాను. ప్రతిరోజు బిజినెస్ అంటారు, ప్రతిరోజు బిజినెస్ మనం చూసినా చూడకపోయినా, బట్ వీకెండ్లో కంపల్సరీ బిజినెస్. అంటే మీరు కంటిన్యూ చేయండి. ఇందులో సేమ్ ఇప్పుడు యూబిట్ కాయిన్లో కూడా అదే జరుగుతుంది. వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నాం. అవును. ఎందుకంటే నిన్న అవినాష్ కుమార్ గారితో మాట్లాడినాక ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. వీళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వీళ్ళకి రిటర్న్స్ ఎలా వస్తాయి, మరి ఎలాగ బ్లఫ్ చేస్తున్నారు ఎంతమందిని అంటే వాళ్ళు ఒకటే చెప్తారు. ఇప్పుడు ఈ eOracleనే తీసుకుంటే దాన్ని రన్ చేసేటువంటి గ్రూప్ పేరు ESPN గ్లోబల్. ESPN అనగానే ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రిలిమినరీ నెట్వర్క్ అని చెప్పి ఒక ఛానల్ గురించి, మీడియా స్పోర్ట్స్ ఛానల్ అది. అందరూ అదే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇక్కడ ESPN నెట్వర్క్ అని చెప్పని వీళ్ళు పేరు పెట్టారు. పెట్టి దీనికి రెలవెంట్గా వాళ్ళు ఏం కథ చెప్పారంటే, మేము గ్లోబల్ స్పోర్ట్స్ అన్నిటిని కూడా స్పాన్సర్ చేస్తాము. యూరోప్లో ఫుట్బాల్ క్లబ్ టోర్నమెంట్ జరిగితే కూడా మా గ్రూప్ అందులో ఇన్వాల్వ్ అయింది. మేము అక్కడ ఇన్వెస్ట్ చేస్తాము, అక్కడ నుంచి మాకు రిటర్న్స్ వస్తాయి. అది ఫస్ట్ స్టెప్. రెండోది ఆటోమేషన్ గేమింగ్ ఉంటుంది. మనం వెబ్సైట్లో వాటిలో ఆడేటువంటి గేమ్స్ అన్నీ కూడా మేము ప్రమోట్ చేస్తాము. సో వీటి మీద మళ్ళీ రిటర్న్స్ వస్తాయి, మాకు చాలా డబ్బులు వస్తాయి. మూడోది యానిమేషన్స్కి సంబంధించి గేమ్ కాన్సెప్ట్స్ డెవలప్ చేస్తాము. దీని మీద కూడా చాలా చోట్ల కాపీరైట్ రూపంలో చాలా డబ్బులు వస్తాయి. కాబట్టి ESPN గ్లోబల్ అనేటువంటి సంస్థ ఒక వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్, మొత్తం UK నుంచి ఆపరేట్ చేస్తుంది. ఇలాంటి కంపెనీలు చాలా వరకు సేమ్ యూబిట్ కాయిన్. ఇది యూబిట్ కాయిన్ వాళ్ళ కోసం చెప్తున్నా. సేమ్ వాళ్ళు ఫుడ్ కూపన్స్ అని, రెస్టారెంట్స్ అని, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అని సేమ్ ఇదే కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. సేమ్ మీరు చెప్పిందే చేస్తున్నారు. సో అదే మోడల్లో eOracleని అంటగట్టారు. ఇప్పుడు మనల్ని అందులో జాయిన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మనకు బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు.
సో కనెక్టివిటీ వాళ్ళ ద్వారానే వస్తుంది. వాళ్ళ పైన ఇంకో టీమ్ లీడర్. మనం గతంలో చూస్తే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎలా అయితే స్ట్రక్చర్ చేస్తూ ఉంటారో మనం ఈ చైన్ అంతా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ స్టేజ్ దగ్గర ఎవరున్నారనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది కూడా ఉండొచ్చు. ఒక్కొక్క గ్రూప్లో 2-3 వేల మందిని యాడ్ చేసి కూడా డైరెక్ట్ గ్రూప్ కాల్స్, జూమ్ కాల్స్ మాట్లాడినటువంటి సందర్భాలు. నేను కొన్ని కాల్స్ అటెండ్ అయ్యాను కూడా. ఓకే, ఇప్పుడు కూడా ఈ ఒరాకిల్ అని చెప్పని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే గతంలో అంటే 3 ఏళ్ల క్రితం నాటి వీడియోలు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత అంతా కూడా స్మాష్. ఎందుకంటే ప్రైవేట్ అయిపోతాయి ఒకటి. రెండోది వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము. జనరల్గా ఇక్కడ జరిగే ఫస్ట్ అసలు ఇలా మోడస్ ఆపరేండి ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇలా ఎవరైనా జాయిన్ చేస్తే మీరు ఒక 2 లక్షలు, 3 లక్షలు, 70,000, 50,000 నుంచి పెట్టొచ్చు, ఎంతైనా పెట్టొచ్చు అంటారు. కొన్నిటికి ఏంటంటే 2.5 లక్షలు మినిమం స్లాట్. ఈ ఒరాకిల్ దానిలో 2.5 లక్షలు మినిమం స్లాట్ అని చెప్పని పెట్టి 2.5 లక్షలు పర్ హెడ్ వసూలు చేశారు. సో అంటే ఎన్ని వందల కోట్లు మొత్తం. నాకు తెలిసి నేను చూసిన గ్రూప్స్లోనే 2 గ్రూప్స్లో చూస్తేనే 30,000 ప్లస్ కనిపించారు. సో ఆ గ్రూప్స్ అన్నిటితో ఒకేసారి వీళ్ళు వీడియో కాలింగ్ దీనిలో మాట్లాడతారు. వీడియో కాలింగ్ దానిలో వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు. వీక్లీ మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పారు. ఇప్పుడు పాయింట్స్ వస్తాయి. నేను అందులో చూపిస్తున్న దానిలో $1,000 వ్యాలెట్లో ఉన్నట్టుగా చూపిస్తున్నారు. వారం ఇవన్నీ యాడ్ అయ్యి డాలర్స్గా కన్వర్ట్ అయ్యి వచ్చేసరికి అమౌంట్ ఏమైందంటే ఒక సర్టెన్ అమౌంట్ ఒక 1,000 క్రాస్ అయిన తర్వాత మీరు 1,000 డ్రా చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి చేయడానికి మళ్ళీ ఉండదు. ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాన్ని రీఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మీకు ఇంకా అడిషనల్ బెనిఫిట్. మీరు డ్రా చేసుకోగా మిగిలింది ఖచ్చితంగా రీఇన్వెస్ట్మెంట్ ఛాన్స్. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ డబ్బుని పూర్తిగా డబ్బు రూపంలో ఇవ్వరు. సో ఒక క్వశ్చన్ ఇక్కడ చాలా మందికి, నాకు 7,500 వస్తుంది, నాకు నెలకి 2.5 లక్షలు వస్తుంది, నాకు 3 లక్షలు వస్తున్నాయి, 4 లక్షలు వస్తున్నాయి, మీరెవరు అనడానికి ఆ డబ్బుని వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు అనుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ బార్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ బార్స్ పెట్టినప్పుడు ఏమైందంటే దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి 2.5 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే 50,000కి ఒక అకౌంట్ చొప్పున 5 అకౌంట్లు ఓపెన్ చేశారు వాళ్ళు. ఈ 5 అకౌంట్లో కూడా డైలీ పాయింట్స్ యాడ్ అవుతాయి. వీకెండ్లో సాటర్డేకి వచ్చేసరికి ఈ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక కామన్ వ్యాలెట్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. ఒక వ్యాలెట్లోకి వెళ్తుంది. ఆ వ్యాలెట్లో నుంచి వాడు డాలర్ వాల్యుయేషన్ చేసి దాన్ని ఒక $1,000, $2,000 అట్లా జరుగుతుంది. డాలర్ పాయింట్స్ మనం పక్కన పెడితే 2.5 లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి వ్యక్తికి వారం తర్వాత 70,000 రిటర్న్స్ వచ్చినాయి. మీరు 70,000 తీసుకోవచ్చు. బట్ 70,000 మీరు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఇది యాడ్ అయిన 2,50,000 ప్లస్ 3 లక్షలు, ఇది 70,000 కలిస్తే 3,20,000 అయింది. 6 నెలల్లో 2 లక్షలకి డబల్ వస్తుంది. మీరు రీఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సేమ్ ఇక్కడ 500 days చెప్తున్నారు. అదే కాన్సెప్ట్ని మనం రీఇన్వెస్ట్ చేస్తాం. రీఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇలా వీక్లీ కలెక్షన్స్ అన్నీ చేసుకుంటూ వెళితే 1.5 month తర్వాత నాకు తెలిసిన కేస్ స్టడీలో ఏం జరిగిందంటే చాలా క్లియర్గా 1.5 month తర్వాత వాల్యుయేషన్ వచ్చేసి దగ్గర 3 లక్షల దాకా రీచ్ అయింది. 1,90,000 దాకా రీచ్ అయింది 1.5 monthలో. 3 monthsకి వచ్చేసి 3 lakhs క్రాస్ అవుతుంది. 3,40,000 దాకా రీచ్ అవుతుంది. సో అదే 6 monthsకి వచ్చేసరికి 7 lakhs వరకు వస్తుంది. అంటే నేను 3,20,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ 6 months పీరియడ్లో యావరేజ్గా ఇంకొక 3 lakhs మనకు వచ్చేటువంటి అవకాశం. కాబట్టి చాలా గుడ్డిగా అందరూ నమ్మారు. సో వీళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేశారు. రీఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 2 months జరిగిన తర్వాత ఏం చేశారంటే యాప్ అప్గ్రేడ్కి వెళ్తుంది. మన బిట్ కాయిన్ అప్గ్రేడ్కి వెళ్తుంది. మన కాయిన్ అప్గ్రేడ్కి వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రాన్సాక్షన్ డాలర్ వర్సెస్ యూరో ఉంటుంది. సో ఇలా మెర్జ్ అయినప్పుడు మన కాయిన్ వాల్యుయేషన్ పడిపోవచ్చు. మీరు టెన్షన్ పడద్దు. సో వీడియో కాల్స్ పెట్టి వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేట్ చేసి మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ఒకవేళ మీరు ₹10 పెడితే ₹2 అయిపోవచ్చు. బట్ డోంట్ టెన్స్. మీరు 3 నెలల్లో రికవర్ అయ్యింది మొత్తం. 3 నెలల్లో ఎట్లా అవుతుంది, దీనికి సపరేట్గా ఒక యాప్ ఉంటుంది, ఇంకొక యాప్ ఉంటుంది. దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ కంపెనీ ఏషియాలో నంబర్ 1 కంపెనీ, ఈ కంపెనీ యూరోప్లో నంబర్ 1, 2 మెర్జ్ అయితే మన కాయిన్ బలపడుద్ది అని చెప్తారు. తర్వాత అప్గ్రేడ్ అనేది క్లోజ్ అయిపోద్ది, వెబ్సైట్ క్లోజ్ అయిపోద్ది. అప్గ్రేడ్ అని ఏది చెప్పారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే టైంలోనే వాళ్ళు చాలా కాంప్లికేటెడ్గా అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ మీరు ఒక్కసారి చేసిన తర్వాత ఏమైందంటే ఒక పాస్వర్డ్ చేంజ్ అయినా, తంబుతో లాక్ చేసుకున్నా కానీ అది లాక్ అయిపోద్ది. సో అది ఓపెన్ కాదు. కాంటాక్ట్ చేయడానికి కానీ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి కానీ ఎవడో లైన్లోకి రాడు. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో ఆ టీమ్ లీడర్నే మీరు ఎన్నిసార్లు అయినా పర్సూ చేస్తే వాళ్ళు ఎవరైనా ఫాలో అప్ చేయడం మోడల్ కదా. 100% ఇల్లీగల్. అది 100% ఇల్లీగల్. కాబట్టి మీకు వేరే కాంటాక్ట్ ఉండదు. కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గర వేరే ఏమీ డాక్యుమెంట్ ఉండదు. సేమ్ ఇదే వాడు నేను నిర్మల్లో ఇష్యూలో చెప్తున్నా. ఇప్పుడు ఒక మెసేజ్ చదివాను నేను, నిర్మల్ జిల్లాలో జరిగిన ఇష్యూని సీరియస్గా తీసుకోకండి. నిర్మల్లో జరిగిన పోలీస్ కేసుని సాల్వ్ చేయడానికి
మనకు లాయర్స్ ఉన్నారు, లీగల్గా వాళ్ళు పనిచేస్తున్నారు, అది పెద్ద సమస్య కాదు. అసలు లీగాలిటీయే లేని క్రిప్టో కరెన్సీకి న్యాయ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది ఇండియాలో. 100% సపోర్ట్ చేయదు. ఎందుకంటే నేను కేసు ఫైల్ చేయించడానికి ట్రై చేశాను, సేమ్ ఇదే సైబర్ క్రైమ్ కింద కంప్లైంట్ చేయడానికి ట్రై చేశాను. ఒక్క సింగిల్ ఎవిడెన్స్ లేదు. వాళ్ళు డైరెక్ట్గా మనం కాంటాక్ట్ చేసి కంప్లైంట్ చేస్తే ఎవరి మీద చేయాలి? మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేసి డబ్బులు వేయించారో వాళ్ళ మీద చేయాలి. అంతే. వాళ్ళు ఎవరై ఉంటారు? బహుశా మీ ఫ్రెండో, మీ నైబరో, లేదా రిలేటివ్ ఎవరో అయి ఉంటాడు. సో వాళ్ళు కూడా మీతో పాటు మోసపోయి ఉంటారు. మిమ్మల్ని జాయిన్ చేశారంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని చీట్ చేద్దామని చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి 10 రూపాయలు పెడితే మనకు 10 రూపాయలు వచ్చింది కదా, మనవాడికి కూడా 10 రూపాయలు వస్తుంది కదా ట్రై చేసి ఉండదు. కాబట్టి మీకంటే ఎక్కువ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఒక బాధితులు అవుతారు మీతో. సో ఎవరి మీద కేసు పెడతారు మీరు? మొత్తంగా ఈ క్రిప్టో కరెన్సీలో మనం చూస్తే నిన్న అవినాష్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పిరమిడ్ మోడల్ అంటే 1%తో స్టార్ట్ అయ్యి 5 మళ్ళీ 5 ఇలా MLM సిస్టంలో కిందకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది ఇది? మనీ ఎవరి దగ్గర జరుగుతుంది అంటే నంబర్ వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టైంలో ఎంత కౌంట్ రీచ్ అవుతుందో ఆ అమౌంట్ని దృష్టిలో పెట్టుకొని క్లోజర్కి ప్లాన్ చేస్తారు. కరణ్ ద్వివేది అని చెప్పని ఒక అతను ఉండేవాడు. కరణ్ ద్వివేది అతను యూట్యూబ్ లో చాలా ఫేమస్ కరణ్ ద్వివేది. అతను ఈ ఒరాకిల్ కి మెయిన్ మెంటర్ ఫర్ ఇండియా. ఓకే. యూకేలో ఉండి అతను క్లాసెస్ ఆర్గనైజ్ చేసేవాడు, జూమ్ కాల్స్ ఆర్గనైజ్ చేసేవాడు. అతని డైరెక్షన్స్ తో చాలా వ్యవస్థ నడిచింది ఇక్కడ. ఓకే. కేసు క్లోజ్ ఎప్పుడైతే ఈ వెబ్సైట్ క్లోజ్ అయిందో అతను కాంటాక్ట్లో లేడు. అతను అప్రోచ్ అవ్వడానికి ఎవరు లేరు. చాలా మంది మనుషుల్ని ట్రై చేసి కూడా ఎవడో రెస్పాండ్ అవ్వక ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ వాళ్ళ అడ్రస్లు ఉండే ఓన్లీ వాట్సాప్ నంబర్ మాత్రమే ఉంటుంది. ఈ ఒరాకిల్లో మొత్తం ఎంతమంది మోసపోయారు కంప్లీట్గా? నాకు తెలిసి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఒక 50,000 మంది మోసపోయి ఉంటారు, ఒక తెలుగు రాష్ట్రాల్లోనే. ఎందుకంటే ఓన్లీ హైదరాబాద్, ఈ బెంగళూరు, ఈ సర్కిల్ నుంచి కొంతమంది తెలుగు వాళ్ళు మన కాంటాక్ట్ అయిన వాళ్ళని చూసినటువంటి గ్రూప్స్లోనే 20,000 మంది 30,000 మంది ఉన్నటువంటి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళు ప్రత్యేకంగా వాటిని ఈ చీటింగ్ చేయడం కోసమే ఈ ప్లాన్ అంతా కూడా రెడీ చేస్తారు. కాబట్టి ఒక క్లారిటీ వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఈ టైంలో మనం ఎక్కువ రక్కస్ చేస్తే వచ్చేది పోద్దేమో, అందరం డిస్టర్బ్ అయిపోతామేమో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను కొంతకాలం క్రితం ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఉన్నప్పుడు ఇలానే ఒక ఇష్యూ వస్తే CCSలో కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత దాన్ని మీడియాలో రిలీజ్ చేస్తే ఎవరైతే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఒక 500-600 మంది వచ్చి ఆఫీస్ ముందర నానా గందరగోళం చేశారు. తర్వాత ఎగ్జాక్ట్లీ 15 డేస్ తర్వాత వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా అయితే సపోర్ట్ చేశారో అతనే MD పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో తెలియదు. దగ్గర 40 కోట్ల కుంభకోణం అది. ఇప్పుడు సేమ్ ఇది మనం ఎప్పుడైతే ఈ క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళొద్దని మనం పబ్లిక్ని అవేర్నెస్ చేస్తున్నామో, ఎమ్మిగనూరు, నెల్లూరు, నిర్మల్, కరీంనగర్, నాకు ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్లోని కొంత ప్రాంతం కూకట్పల్లి ఏరియాల నుంచి కొన్ని ఫోన్లు నాకు వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు, ఈయన తెలుసా అని మా బంధువులను అడిగిన వాళ్ళు నన్ను అడిగారు నేను చేసిన వీడియో పైన. వీళ్ళ నుంచి ఇంత సమాచారం ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే పోలీసులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అంటే ఎవిడెన్స్ ఉండదు. ఇప్పుడు దీన్ని ఎందులో బుక్ చేయాలనేది క్లారిటీ ఉండదు. నార్మల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకోరు 100%. ఎందుకంటే ఎవరినైతే మీరు అక్యూజ్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎవరనేది ఫిజికల్గా మీకు కనబడరు. సైబర్ క్రైమ్కి ఇస్తేనేమో అసలు వీళ్ళు ఇచ్చినటువంటి డేటాలో వెబ్సైట్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏ డీటెయిల్స్ దొరకవు. IP అడ్రస్ ట్రాక్ చేయడానికి కూడా వెబ్సైట్ ఆన్లో ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఈ ఒరాకిల్ కేసులో అదే జరిగింది. ఇప్పుడు అదే ఈ ఒరాకిల్ global.com అనేటువంటి దాన్ని సెర్చ్ చేస్తే వేరే ఏవో చూపిస్తుంది. మనం ఓవరాల్గా సెర్చ్ చేసి చూసినప్పుడు యూట్యూబ్లో వాటిలో పాత వీడియోలు కొంతమంది ఇది నమ్మొద్దు మోసపోతారని పెట్టిన వీడియోలు మాత్రమే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. దానికి సపోర్టివ్గా పెట్టినటువంటి వీడియోలు కూడా ఎవరైతే దొరకవు. ఎందుకంటే సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని పోలీసులు ఎంక్వైరీ చేస్తారని వాళ్ళు కూడా ఎవరు కూడా దానిపైన రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ రీజన్స్ వల్ల కేసు ఎవరి మీద పెట్టాలనేది క్లారిటీ ఉండదు. ఇది నడిచినంతకాలం ఎవ్వరూ బయటికి తీసుకురాదు. ఒక్కసారి బ్లాక్ అయిన తర్వాతే మొత్తం బయటకు వస్తుంది. ఇక్కడ యూబిట్ కాయిన్ విషయానికి వస్తే, యూబిట్ కాయిన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నడుస్తున్న ఇష్యూలో కొన్ని చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల కొన్ని షాపుల్ని యూబిట్ కాయిన్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా అంగీకరిస్తున్నారని ఒక సమాచారం అందింది. ఇది లీగల్ అవుతుందా ఇల్లీగల్ అవుతుందా? యాక్చువల్గా అయితే అది ఇల్లీగల్. ఎందుకంటే ఇప్పుడు సోడెక్స్ కూపన్స్నే యాక్సెప్ట్ చేయొద్దని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా. సోడెక్స్ అనేది అఫీషియల్గా మీకు కార్పొరేట్ ఎంప్లాయీస్కి అఫీషియల్గా ఇచ్చే టికెట్ అది ఒకప్పుడు. కూపన్. ఇప్పుడు ఆ కూపన్స్నే మీరు ఇల్లీగల్ అది ఇస్తే ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. కంప్లీట్గా తీసేశారు కదా. సో అదే ఇల్లీగల్ అయిపోతున్నప్పుడు
ఇది ఏ విధంగా లీగల్ అవుతుంది? ఇదేంటంటే ఏం చేస్తారంటే ఆ సదరు షాపులు వాళ్ళతో ఒక లోపాయకారి ఒప్పందం ఉంటుంది. మీరు ఇది చేస్తే వాళ్ళు 10 రూపాయల ప్రోడక్ట్ని మీరు 5 రూపాయలు ఇలా ఇస్తే మేము మీకు ఈ 5 రూపాయలు ఈ రూపంలో ఇస్తామని పెట్టినప్పుడు నమ్మకం కలిగించడం. ఆ నమ్మకం కలిగించేటువంటి క్రమంలో ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనుకో, 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు, 10 100 అవుతారు అక్కడ. సో ఈ రకంగా అది కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇప్పుడు ఒకరిని జాయిన్ చేస్తే ఇద్దరిని జాయిన్ చేయమన్నట్టుగానే 10 మందికి చెప్పగానే అరే నాకు ఇట్లా వచ్చిందని చెప్పని ఇతనే ఒక 10 మందికి. నేను ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాట చెప్పాడు, పోలీస్ ఆఫీసర్లు హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళతోటి ఫొటోస్ తీసేసి ప్రమోట్ చేయడం వాట్సాప్ గ్రూపులో. చాలా పెద్ద ఇప్పుడు ఒక్కొక్క చీటింగ్కి ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ దుకాణం ఎత్తేసింది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి బ్రాండింగ్ చేసినటువంటి ఒక స్టార్ యాంకర్ వెంట బాధితులు అందరూ పడతారు. ఇప్పుడు ఎవరు తప్పు అనాలి మనం? సో వాడు బ్రాండింగ్ చేశాడు, కంపెనీ బాగుంది కదా అని చెప్పి అప్పుడున్న టైంలో ప్రాస్పెక్ట్ఫుల్గా ఉండొచ్చు, సో నమ్మకం ఉండొచ్చు, ఏవో 2-3 కన్స్ట్రక్షన్స్ చేసి ఉండొచ్చు, తను బ్రాండింగ్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు, ఆ ఉంది కాబట్టి మేము చేసామని చెప్పి అన్నారు. ఎవరి మీద కేసు పెట్టాలి? ఇక్కడ నేను అదే అడగాలి. మోసపోతుంది, రియల్గా మోసపోతున్నామని తెలిసి కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు మోసపోతున్నారు. దాన్ని చూసి అమాయకంగా ఉండేవాళ్ళు వీళ్ళకి వచ్చినప్పుడు మనకెందుకు రాదు అనేటువంటి ఉద్దేశంతో మోసపోతున్నారు. ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుసు, నేను ఒక 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, నాకు అది రిటర్న్ వచ్చింది అనుకుందాం, అదృష్టవశాత్తు ఒక 6 నెలల్లో రిటర్న్ వచ్చి చైన్లో మొదట ఉంటాడు, డబుల్ వచ్చి పైన ఉంటాం కదా, చైన్లో పైన ఉంటాం. సో మనం ఇది నడుస్తున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాము, ఇంకో 4 జాయిన్ చేస్తే నాకు ఇంకా లాభం వస్తుంది కదా అని నేను ఆలోచిస్తాను. సో అతను లాగుతున్నాడు. అలా ఒకరికొకరు తెలియకుండా లోయలోకి లాక్కుంటూ పోతున్నారు. ఆ ఊబిలో పడిన తర్వాత వాడు ఒక్కసారి క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది మనం ఊబిలో ఉన్నాం అన్న విషయం. ట్రావెల్ నడుస్తున్నంతసేపు అందరికీ చాలా బాగా చిన్న ఇంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నాకున్న ఒక వ్యక్తిగతమైన డౌట్, కనిపించే భూముల మీద పెట్టుబడులు పెడితేనే నిండా ముంచేస్తున్నారు, కనిపించని వర్చువల్ కరెన్సీ మీద ఎక్కడుంటాడో వాడు ఎవడు సృష్టించాడో తెలియదు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభపడతామని నమ్మకం ఎట్లా కలుగుతుంది? అంటే ఒక ఆశ. ఇప్పుడు ఇందులో చూస్తే నిర్మల్ కేసులోనే చూస్తే చాలా మంది స్కూల్ టీచర్స్, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి చిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, రైతులు కూడా. సో వీళ్ళకి ఏమని ఉంటుంది, మనం ఒక 1,00,000 రూపాయలు మన దగ్గర ఉంటే బ్యాంకులో వేస్తే 15 పైసలు 20 పైసలు కూడా వడ్డీ రాదు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఎవరికైనా అప్పు ఇస్తే వాడు దుకాణం ఎప్పుడు ఎత్తేస్తాడో అనే టెన్షన్ ఉంటుంది అని అనిపిస్తుంది. అలా అని చెప్పని లీగల్గా ఉన్నటువంటి షేర్ మార్కెట్ల దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు వాటిలో చేసేటువంటి నాలెడ్జ్ కానీ దాని మీద పెడితే మనకు వస్తుందా రాదే అనేటువంటి ఒక భయం కానీ ఉండొచ్చు. బట్ మీ పక్కింట్లో, మీ బంధువుల్లో, మీ తోబుట్టువుల్లో ఇది చేస్తే మీకు ఈ లాభం వస్తుంది అన్నప్పుడు ఆ ఎమోషనల్ కనెక్షన్తో మనోడు ఉన్నాడు కదా అనే నమ్మకంతో ఆ నమ్మకాన్ని అక్కడ వమ్ము చేస్తానికి, వ్యక్తుల మధ్య నమ్మకాన్ని డబ్బు ఇంకెవడో క్యాచ్ చేసుకుంటాడు, వాడు రెడీగా కాచుకొని కూర్చుంటాడు. ఆ కాచుకొని కూర్చున్నవాడు అవకాశం చూసి వేటు వేస్తాడు. నీతో పాటు నీ మనిషి అనుకున్నవాడు కూడా బాధితుడే అవుతాడు. కాబట్టి వీడిని పనిష్ చేయాలా, వాడిని పట్టుకోవడానికి నీకు వేరే దారి ఏది కనబడదు, వీడిని పట్టుకొని వాడి దాకా వెళ్ళడానికి రూట్ అసలే ఉండదు. సో కేసు ఫైల్ చేయడానికి కూడా అవకాశం లేక హై క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి, ఈ ఒరాకిల్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అందులో, ఇప్పుడు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారు. సో ఇదేంటంటే మన ఎమోషనల్ మైండ్ ఒక్కటి. గవర్నమెంట్తో ఏది కూడా లీగాలిటీ లేని ఏ బిజినెస్ కూడా ఒక్క రూపాయి కూడా మనకు ఉచితంగా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, మనం మాట్లాడుతున్న బాధితుల్లో నాకున్న కాల్స్లో డబ్బులు పోగొట్టుకున్నాం, ఇప్పుడు బయటకు వచ్చి మేము మీడియాలో మాట్లాడాలా అంటారు, పరుగు కూడా పోద్దని భయం అవుతుంది. ఇదే ఎమోషన్ని క్రిప్టో కేటుగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్రిప్టోకి ఈ ఒరాకిల్ ఎలా కొంపముంచిందో. రేపు బిట్ కాయిన్ అవుతుంది, లేకపోతే మెటా అని ఇంకొకటి కాయిన్ అవుతుంది, చివరికి బిట్ కాయిన్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. చూస్తుండండి, మీరు ఎక్కడైనా క్రిప్టో కరెన్సీలో డబ్బులు పోగొట్టుకుంటే పోలీసులు రికవర్ చేయగలరా? చేయలేరు. కోర్టులు ఈ కేసులు తీసుకోలేవు, ఎందుకంటే వీటికి చట్టబద్ధత లేదు. సో క్రిప్టో కరెన్సీ పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు క్రిప్టో కరెన్సీ బాధితులైతే మాకు వాట్సాప్లో మీ వివరాలు తెలియజేయండి. మీరు ఒక్కరు క్రిప్టో కరెన్సీ పైన మాట్లాడితే 500 మందిని కాపాడిన వాళ్ళు అవుతారు. మా వాట్సాప్ నంబర్ 8977014716. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.